హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో ఫీజు పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, అలాగే స్లాట్ బుకింగ్ ఆన్లైన్లో ఏ విధంగా స్లాట్ కన్ఫర్మ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి తెలంగాణ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసుకోండి. ఈ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, మనకి ప్రాసెసింగ్ ఫీ ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అయితే ఉంటుంది. సో పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ నుంచి దేని నుంచైనా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో అండ్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చర్ ఇచ్చేసిన తర్వాత పే ఫీ ఆన్లైన్ ఏదైతే ఉందో ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ ఈఏపీ సెట్ అని చెప్పేసి. సో కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏదైతే ఫిల్ చేసి ఉంటారో అప్లికేషన్ టైంలో అవన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తాయి అన్నమాట. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో తెలంగాణ ఈఏపీ సెట్ 2025 అప్లై చేయాలనుకుంటే సో బయటకు కాకుండా మా దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు తక్కువ ఛార్జెస్లో అయితే. సో ఏ ప్రాబ్లం లేకుండా సో చాలామంది క్యాండిడేట్స్ కూడా అప్లై చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అన్నీ కూడా గైడ్ చేయడం, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ పట్టుకోవాలి అన్నీ కూడా మేమే గైడ్ చేస్తూ ఉంటాము. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేము, మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ లోకల్ ఏరియా. ఫీజు రిమెంట్స్ ఇక్కడ నో ఉంటుంది, ఎందుకంటే మనకి ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అంటే ఇక్కడ నో ఉంటుంది. వన్స్ మీకు ఆర్ఈకామ్ వెరిఫికేషన్ ఫామ్ ఇస్తారో ఆ ఫామ్లో మీరు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు కౌన్సిలింగ్ ఆఫీసర్ దగ్గర మీరు ప్రూఫ్ అనేది చూపిస్తే వాళ్ళు టోటల్ దీన్ని ఎస్ కింద చేంజ్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఏదైనా కూడా మీకు క్యాస్ట్ కూడా ఇక్కడ నో అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీ దగ్గర ఉన్నట్టయితే ఎస్ కింద చేంజ్ అవుతుంది అనమాట. సో ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ మైనార్టీ నాన్ మైనార్టీ. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఎస్ ఉంటే ఇక్కడ మీకు వై అని ఉంటుంది, లేకపోతే ఎన్ అని ఉంటుంది. ప్రయారిటీ లేవు, నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబరు, ఈ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీ పర్సనల్ది అయితే ఇచ్చుకోండి, ఎందుకంటే ఓటీపీస్ ఇవన్నీ కూడా దీనికి ఎక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు అన్నమాట. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది కూడా ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది కూడా మనకి మెయిల్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. మొబైల్లో ఈమెయిల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి కిందకి ఒకసారి మీకు చూపిస్తున్నాను. డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయినట్టు ఇలా చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది మీ దగ్గర అక్కడ ఆప్షన్లో ఉంటుంది క్లియర్గా. దాన్ని టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఏదైతే ఆప్షన్ ఉందో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫీజ్ పేమెంట్ గేట్వేకి వెళ్తుంది అనమాట. సో పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంక్ నుంచి పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో దేది వీలైతే ఆ పేమెంట్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒకటి చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. పేమెంట్ అయిపోయిన వెంటనే మీకు ఈ విధంగా ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అని చెప్పేసి మీ రోల్ నెంబరు, ఐడి, ఫీజ్ అమౌంట్ ఎంత పే చేశారు, క్యాండిడేట్ నేమ్, అమౌంట్, ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇది ఖచ్చితంగా మీ స్క్రీన్ షాట్ తీసుకోండి, దేనికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిదీ కూడా మీ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. ఫీజ్ పేమెంట్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి, నెక్స్ట్ స్లాట్ బుకింగ్. అంటే మీరు సర్టిఫికేట్స్ ఆఫ్లైన్లో వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటారు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి అఫీషియల్ పేజ్లోనే మీకు ఇక్కడ ఇన్ కేస్ మీకు ఫీజ్ పేమెంట్ అయిపోయింది ఓకే అనుకుంటే ఫీజ్ పేమెంట్ కొన్నిసార్లు స్టేటస్ అనేది కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిసిప్ట్ కానీ మీకు రిసిప్ట్ కానీ డౌన్లోడ్ అవ్వకపోతే మీరు ఫీజ్ పేమెంట్లో ప్రింట్ రిసిప్ట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడే స్లాట్ బుకింగ్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈఏపీ సెట్ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ ఇచ్చిన తర్వాత మనకి సో అవైలబుల్ స్లాట్స్ అంటే ఏ టైంలో నాకు స్లాట్స్ ఉన్నాయి అనేది చూపించంటే అక్కడ దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు, నేను క్యాండిడేట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్ కేటగిరీ పెట్టుకొని ఎన్సీసీ, ఎన్ఏపీ అనేది ఉంటుంది, ఆల్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్ అని పెట్టుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైతే అంటే మనకి తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా మనకి చూపిస్తాయి వెరిఫికేషన్ అప్పుడు. మీకు ఏది దగ్గర మీకు వీలైనంత దగ్గర ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి. అక్కడ ఆ కాలేజీకి లాంగ్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి
వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోవడం అంటే అది చాలా మటుకు రిస్క్ కాబట్టి సో మీ దగ్గరలో ఉన్న సెంటర్ మీ డిస్టిక్ దగ్గరలో ఉన్నది పెట్టుకోండి. ఓకేనా? ప్రజెంట్ మీరు ఎక్కడున్నా కూడా ప్రాబ్లం లేదు. తెలంగాణలో ఎక్కడున్నా మీరు దగ్గరలో ఏవైతే ఉన్నాయో మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్లో కంప్లీట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్యాండిడేట్ JN2 కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఇక్కడ చూసుకోవచ్చు మెడిచల్లో ఉంది. ఈ మెడిచల్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి చాలా చూపిస్తాయి అనమాట. ఈ జూన్ మంత్కి సంబంధించి ఆర్ జూలై మంత్కి సంబంధించి సో ఏదైతే స్లాట్ కావాలనుకుంటున్నారో ఆ స్లాట్ ఇక్కడ చూసుకోవచ్చు. గ్రీన్ కలర్లో ఉందంటే స్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి కలర్లో ఉంటే స్లాట్స్ అయిపోతున్నాయి. సో ఈ గ్రీన్ కలర్ ట్యాప్ చేస్తే మనకు టోటల్గా అన్ని స్లాట్స్ చూపిస్తున్నాయి. టైమింగ్ చూసుకోవచ్చు 9 to 9:30, 9:30 ఇలా మనకి ఎన్ని స్లాట్స్ అయితే ఉంటాయో హెల్ప్ లైన్ సెంటర్లో ఆ స్లాట్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా చూపిస్తాయి. ఏ డేట్న మనకు స్లాట్స్ ఉన్నాయి, స్లాట్స్ టైమింగ్స్ అన్నీ కూడా. మీరు పర్టికులర్గా పలానా స్లాట్ నేను కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ స్లాట్ నేను దీని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఒక పాపప్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కన్ఫర్మా కాదని. ఎస్ కానీ కన్ఫర్మ్ చేస్తే స్లాట్ బుక్ అయిపోతుంది. సో స్లాట్ బుక్ అయిపోయిన తర్వాత అది కూడా మీకు మెసేజ్ అనేది వస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? ఇన్ కేస్ మీ స్లాట్ అగైన్ కన్ఫర్మ్ అవ్వకపోతే అగైన్ ఓపెన్ చేసి అగైన్ కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇలా మీ ప్రింట్అవుట్ అనేది కూడా తీసుకోవచ్చు స్లాట్ బుకింగ్ అనేది. సో ఈ విధంగా మీ కంప్లీట్గా ఫీజ్ పేమెంట్ స్లాట్ బుకింగ్ అనేది సింపుల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసి ఆఫ్లైన్లో మీరు వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్స్ అనేవి కంప్లీట్ చేసేసుకోండి. ఇది తెలంగాణ EAP సెట్కి సంబంధించిన ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అండ్ ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.